ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. V3 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీరామనవమి చాలా ప్రశస్తమైనటువంటిది. దశావతారాలలో శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేకమైనటువంటి విశిష్ట కలిగినటువంటిది ఈ శ్రీరామనవమి ఉత్సవాలు. ఆ శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు ఈ లోకంలో అవతరించిన వారు. ఆయనే 12 మాసాలు 12 మాసాలు మోసి పంచగ్రహ ఉచ్చస్థానంలో పంచగ్రహాలతో కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన అవతార పురుషుడు. అందుకే ఆయనను రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి న్యాయానికి నీతికి సంస్కృతికి సాంప్రదాయానికి ఆనవాలమైన వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామనవమి ప్రతి ఊరిలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ మనకు ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో నివాసి ఉన్నవాడు. రామావతారంలో వాల్మీకి రచించినటువంటి రామాయణం లోపల బాలకాండలో ఆ స్వామివారి గురించి జనన అవతార వైశిష్టాన్ని తెలుపుతారు. శ్రీరామచంద్ర శ్రితభారిజాత కళ్యాణ వైభవాన్ని కలిగినవాడు. ఎటువంటి అంటే చక్కటి సనాతనమైనటువంటి ధర్మంలో దశావతారాలలో ఆయనకు ప్రథమమైనటువంటి వైశిష్టాన్ని కలిగి ఉన్నాడంటే నరుడి రూపంలో మానవ అవతారాన్ని ఎత్తి జనులకు సత్యము, ధర్మము, న్యాయము, నీతి, అందరినీ ఏ విధంగా మంచిగా ఉండాలి, మంచి సత్ప్రవర్తన కలిగి సత్ప్రేక్షతో కలిగి మానవాళి అందరికీ కూడా ఆదర్శప్రాయుడై అందరికీ లోకంలో హితము కోరి మంచి మనస్సును కలిగి ఉన్నవాడు. అటువంటి ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ప్రతి సంవత్సరము జరిగేది. కానీ నేటి ప్రపంచంలో కరోనా వ్యాధి అనే ఒక మహమ్మారి అవతరించి మనకు అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు జరగలేనందుకు మనం బాధపడుతున్నాం. అయినా కూడా అందరి గృహాలలో శ్రీరాముని యొక్క వర్ణన, శ్రీరాముని యొక్క స్తోత్రము కానీ శ్లోకాన్ని కానీ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే శ్లోకాన్ని ఇంట్లో చదువుకోవడం. రామ అంటేనే జన్మ జన్మాల నుంచి వచ్చినటువంటి పాపం మొత్తం కూడా నశిస్తుందట. అలాగే శ్రీరాముని యొక్క తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ఆ శ్రీరాముని యొక్క తారక మంత్రాన్ని కూడా చదువుకున్నా కూడా అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఈ కరువు కాటకాలలో ఈ యొక్క వైరస్ అనే దీనిది పరాలాదోలాలి అంటే ప్రతి గృహంలో రామనామ శబ్దాన్ని, రామనామ జపాన్ని, రామనామ శ్లోకాన్ని జపించి తరించి ఏ విధంగా అయితే మనకు మానవాళికి ఆదర్శపాయుడు అయ్యాడో మనం కూడా అందరం కూడా ఈ శ్రీరామనవమి ప్రత్యేకమైనటువంటి రోజున అందరం ఇంట్లో శుచి శుభ్రులై చక్కగా శ్రీరామ యొక్క రామ అనే ఒక మంత్రం కానీ శ్రీరామ అనే మంత్రాన్ని కానీ జపించినట్టయితే అందరికి కూడా మనకు సుభిక్షం కలిగి లోకరక్షణ కలిగి లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అతి భయంకరమైనటువంటి వైరస్ను కూడా మనము ప్రారదోలి మన భారతదేశంలో ఎప్పుడు కూడా సుఖంగా సౌఖ్యంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తామని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. శ్రీరామార్పణమస్తు.